హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ జువాలజీ సెకండ్ ఇయర్ జీర్ణక్రియ శోషణం ప్రాక్టీస్ బిట్స్ 27 బిట్. మానవునిలో సన్నటి వేర్లాంటి పొడుచుకొని వచ్చే నాలికాయుత ఉదర గవద బిళ్ళను ఈ పేరుతో పిలుస్తారు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఉండుకం. అంటే మనకి పెద్ద ప్రేగు చూసుకున్నట్లయితే పెద్ద ప్రేగులో అందనాళం, కోలాన్, పురీషనాళం అనేవి ఉంటాయి. అందులో ఉండే అందనాళం నుంచి పొడుచుకొని వచ్చే సన్నని వేళ్ళలాంటి నాలికాయుత నిర్మాణాన్ని మనం ఏమంటాం? క్రిమిరూప్, ఉండుకం లేదా ఉదరగవద బిళ్ళ అంటాము. నెక్స్ట్ ఆన్సర్ ఉండుకము. నెక్స్ట్ మానవుని ఆహారనాళంలోని అందనాళంలో ఉన్న ఈ భాగాలు వరుసగా ఈ వరుస క్రమంలో ఉంటాయి. మానవుని ఆహారనాళంలో అందనాళంలో కొన్ని భాగాలు ఉంటాయి. ఆ భాగాలనే ఎలా ఉంటాయంటే ఒక వరుస క్రమంలో ఉంటాయి. ఆ భాగాలు ఏంటి? ఆన్సర్ ఆరోహణ భాగము, అడ్డంగా ఉన్న భాగము, అవరోహణ భాగము, సిగ్మాయిడ్ భాగము. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. మానవ కోలాన్పై ఉబికి ఉండే కోష్టకాలను మానవుని కోలాన్పై ఉబికి ఉండే కోష్టకాలను ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ హాస్ట్రా అంటారు. మానవుని పెద్ద పేగులోని వివిధ ప్రాంతాలు ఈ వరుసలో ఉంటాయి. ఆన్సర్ అందనాళము, కోలాన్, పురీషనాళము, పాయువు. మనకి పెద్ద పేగులో ఈ భాగాలు అనేవి వరుసగా ఉంటాయి. అవి ఏంటంటే అందనాళము, కోలాన్, పురీషనాళము, పాయువు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. మానవుని పెద్ద ప్రేగు దేన్ని స్రవిస్తుంది? నీటిని, ఖనిజాలను స్రవిస్తుంది. అంటే మనకు పెద్ద ప్రేగులో ఏంటి? జీర్ణక్రియ అనేది అంత పెద్దగా జరగదు. కొంత నీరు, ఖనిజాలు, కొన్ని ఔషధాలు మాత్రమే ఇది శోషిస్తుంది. మిగిలిన జీర్ణం కానీ ఆ పదార్థాలన్నింటినీ కూడా ఏం చేస్తుంది? పాయువులోకి పంపిస్తుంది. మానవ పురీషనాళము చివరన ఉన్న పాయువు రంధ్రము దీనిచే నియంత్రించబడుతుంది. మానవ పురీషనాళం చివరన ఉన్న పాయువు రంధ్రము దీనిచే నియంత్రించబడుతుంది. అంటే మనకి అందనాళం అనేది కోలాన్లోకి తెరుచుకున్నాక అవరోహ భాగాలు సిగ్మాయిడ్ కోలాన్లకు ఏర్పడుతుంది కదా. ఏర్పడి పురీషనాళంగా మారుతుంది. మారిన తర్వాత కోలాన్పై బాహ్యంగా ఉండే నిర్మాణాలను ఏమన్నాము? కోస్ట్రా అన్నాము. ఈ పురీషనాళం చిన్న విప్పారిన తిత్తి వంటి నిర్మాణము. ఇది ఏం చేస్తుంది? పాయుకాలుగా ముందుకు సాగి పాయు ద్వారా బయటకు తెరుచుకుంటుంది. అలా తెరుచుకున్న తర్వాత ఆ పాయురంధ్రాన్ని నియంత్రించడానికి ఏముంటాయంటే అక్కడ అరేకిత కండరాలతో ఏర్పడిన అంతరపాయు సంవర్ణి, అదేవిధంగా రేకిత కండరాలతో ఏర్పడిన బాహ్య పాయు సంవర్ణి ఉంటాయి. అంటే మానవ పురీషనాళం చివరిని ఏముంటాయి?
అరేఖిత కండరాలతో ఏర్పడిన అంతర్వాయు సంవరణి, రేఖిత కండరాలతో ఏర్పడిన పార్శ్వవాయు సంవరణి ఉంటుంది. కావున ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, మానవ ఆహారనాళంలో జే ఆకారంలో ఉన్న కండరయుత సంచి వంటి నిర్మాణాన్ని ఏమంటారు? అంటే మనకి స్టమక్ జీర్ణాశయం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? వెడల్పైన స్ఫీతి చెందగల కండరయుతమైన సంచి లాంటి జే ఆకారపు నిర్మాణము. అంటే జే ఆకారంలో ఉండే నిర్మాణం ఏంటి? మనకి జీర్ణాశయము. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఆహారనాళం గోడల్లో ఉన్న జీర్ణగ్రంథి. ఆహారనాళము గోడల్లో ఉన్న జీర్ణగ్రంథి అంటే మనకి ఆహారనాళం గోడల్లో జీర్ణగ్రంథులు ఉంటాయి. ఏంటవి? జఠర గ్రంథులు, బ్రన్నర్ గ్రంథులు, అదేవిధంగా లేబర్ కూన్ గుహికలు అనే 3 గ్రంథులు ఉంటాయి. 3 జీర్ణ గ్రంథులు ఉంటాయి. అందులో ఒక జీర్ణ గ్రంథి ఈ క్రిందన ఇచ్చారు. అవేంటి? బ్రన్నర్స్ గ్రంథి. సెకండ్ ఆప్షన్ బ్రన్నర్ గ్రంథి. నెక్స్ట్, లాలాజలంలోని ఈ పదార్థము ఆహారంలోని బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. అంటే మనకి ఏముంటాయంటే మనకి లాలాజలంలో ఏముంటే మానవులలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఆ లాలాజల గ్రంథులు ఏంటి? పెరోటిడ్ గ్రంథులు, అధోజంబికా గ్రంథులు, నెక్స్ట్ అధోజిహ్వికా గ్రంథులు ఉంటాయి. అంతేకాకుండా లాలాజలంలో నీరు, విద్యుత్ విశ్లేషకాలైన సోడియం Na+, పొటాషియము, క్లోరైడ్స్, బైకార్బోనేట్స్, శ్లేష్మము, ఎంజైమ్లైన టైలిన్ లేదా లాలాజల ఎమైలేజు, అదేవిధంగా లాలాజల ఎమైలేజ్ని ఏమంటాము? ఆల్ఫా ఎమైలేజ్ అంటాము. లైసోజైమ్లు ఉంటాయి. ఈ లైసోజైమ్ అనేది ఏం చేస్తుందంట? ఆహారంలోని బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. అంటే లాలాజలంలో ఏముంటాయి? లాలాజలంలో పెరోటిడ్ గ్రంథులు, అధోజంబికా గ్రంథులు, అధోజిహ్వికా గ్రంథులు ఉంటాయి. అదే కాకుండా లాలాజలంలో ఏముంటాయి? నీరు, విద్యుత్ విశ్లేషకాలు, ఆల్ఫా ఎమైలేజు, లైసోజైమ్ అనే ఎంజైమ్లు కూడా ఉంటాయి. కానీ ఇందులో ఈ లాలాజలంలో ఆహారంలోని బ్యాక్టీరియాని నశింపచేసే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ఏంటంట? లైసోజైమ్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఇది ఆహారంలోని బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. నెక్స్ట్, గ్యాస్ట్రిన్ హార్మోన్ను స్రవించే గ్రంథులు. అంటే మనకి జీర్ణ గ్రంథులు అనేవి 3 రకాలుగా ఉంటాయని చెప్పాము. ఏంటవి? జీర్ణ గ్రంథులు అనేవి 3 రకాలుగా ఉంటాయి. జఠర గ్రంథులు, బ్రన్నర్ గ్రంథులు, లేబర్ కూన్ గుహికలు అనే జీర్ణ గ్రంథులు ఉంటాయి. అదే కాకుండా ఆహారాలకు అనుబంధంగా కూడా లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమము అంటే ఆహారనాళం గోడల్లో ఉండే గ్రంథులు, జఠర గ్రంథులు, బ్రన్నర్ గ్రంథులు, లేబర్ కూన్ గుహికలు. అలా కాకుండా ఆహారనాళాలకు అనుబంధంగా లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమం ఉంటే అందులోని గ్యాస్ట్రిన్ హార్మోన్ స్రవించే గ్రంథులంట. గ్యాస్ట్రిన్ హార్మోన్ స్రవించే గ్రంథులు ఏంటి? జఠర నిర్గమ గ్రంథులు అంటే జీర్ణాశయం గోడల్లో ఉపకళా తలానికి దిగువన ఉంటాయంట జఠర గ్రంథులు. అవి 3 రకాలు. అవి ఏంటంట? హార్దిక గ్రంథులు, జఠర నిర్గమ గ్రంథులు, ఫండిక్ గ్రంథులు. అందులో మనకి గ్యాస్ట్రిన్ హార్మోన్ స్రవించే గ్రంథులు ఏంటి? జఠర నిర్గమ గ్రంథులు. నెక్స్ట్, మానవునిలో ఆక్సింటిక్ కణాలు స్రవించే స్రావాలు. అంటే మనకి హార్దిక గ్రంథులు, జఠర నిర్గమ గ్రంథులు అని చెప్పాం కదా. హార్దిక గ్రంథులు అనేవి శ్లేష్మాన్ని స్రవించి రక్షణకు తోడ్పడతాయి. నెక్స్ట్ జఠర నిర్గమ గ్రంథులు ఏం చేస్తాయి? గ్యాస్ట్రిన్ హార్మోన్ స్రవిస్తాయి. నెక్స్ట్ ఫండిక్, ఆక్సింటిక్ కణాలు ఉన్నాయి కదా, అవి 3 రకాల కణాలతో ఉంటాయి. అవి ఏంటంటే గ్రేవ కణాలు, పెప్టిక్ కణాలు, ఆక్సిటిక్ కణాలు. అంటే మానవుల్లో ఆక్సింటిక్ కణాలను స్రవించేవి. మానవుల్లో ఆక్సింటిక్ కణాలను స్రవించేవి. ఆక్సింటిక్ కణాలు స్రవించే కణాలు ఏంటంట? HCl మరియు
క్యాసిల్ ఇంట్రెన్సిక్ కారకాన్ని స్రవిస్తాయి. హెచ్సిఎల్ను అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని క్యాసిల్ ఇంట్రెన్సిక్ కారకాలైన ఈ కారకాన్ని స్రవిస్తాయి. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి విటమిన్ B12 శోషణానికి అత్యవసరము. ఈ క్రింది వాటిలో ఒకటి విటమిన్ B12 శోషణానికి అత్యవసరము. అది ఏంటంటే అది ఏ విటమిన్? ఇది విటమిన్ B12 శోషణానికి అత్యవసరము. ఆన్సర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము క్యాసిల్ ఇంట్రెన్సిక్ కారకం అని చెప్పాం కదా, అందులో క్యాసిల్ ఇంట్రెన్సిక్ కారకం అనేది క్యాసిల్ ఇంట్రెన్సిక్ కారకము అనేది ఏం చేస్తుంది మనకి? క్యాసిల్ ఇంట్రెన్సిక్ కారకం అనేది B12 విటమిన్ శోషణకి తోడ్పడుతుంది, శోషణకి అత్యవసరమైందనమాట. నెక్స్ట్, పెప్సినోజన్ ప్రోరెనిన్లు. పెప్సినోజను ప్రోరెనిన్లు స్రవించేవి. పెప్సినోజన్ ప్రోరెనిన్లు ఈ కణాలతో స్రవించబడతాయి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, పెప్టిక్ కణాలు. నెక్స్ట్, మానవుని జఠరసం యొక్క pH. మానవుని జఠరసం యొక్క pH 0.9 to 1.8. సక్కస్ యాంట్రికస్ అనే ఆంతరసము వీటి నుంచి స్రవించబడుతుంది. సక్కస్ యాంట్రికస్ అనే ఆంతరసం వీటి నుంచి స్రవించబడుతుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, లేబర్కూన్ గుహికలు మరియు బ్రన్నర్స్ గ్రంథులు. క్యాసిల్ ఇంట్రెన్సిక్ కారకం మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లాలను ఈ కణాలు స్రవిస్తాయి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, ఆక్సింటిక్ కణాలు. మానవుని దేహంలోని అతిపెద్ద గ్రంథి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, కాలేయము. మానవుడి ప్రౌఢ దశలో కాలేయం బరువు సుమారు 1.2 నుంచి 1.5 కిలోగ్రాములు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. కాలేయంలోని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. కాలేయంలోని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటే మనం కాలేయం చూసుకున్నట్లయితే దేహంలోని అతిపెద్ద గ్రంథి కాలేయము. ఇది మానవుని ప్రౌఢ దశలో 1.2 నుంచి 1.5 కిలోల బరువు కలిగి ఉంటుంది. అంతేకాకుండా కాలేయంలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఉంటాయి. కాలేయ లఘులంబికలను కాలేయంలోని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటారు. మానవుల్లో కాలేయ లఘులంబికలు ఈ విధంగా పిలువబడతాయి. మానవుల్లో కాలేయ లఘులంబికలు ఈ విధంగా పిలువబడతాయి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, గ్లిసన్స్ గుళిక. పైత్యరసము ఈ నిర్మాణం నుంచి స్రవించబడుతుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, కాలేయ కణాలు. కాలేయ కణాల నుంచి అంటే మనకి కాలేయ కణాలు అనేవి పైత్యరసాన్ని స్రవిస్తాయి. కాలేయ కణాలు ఏం చేస్తాయి? పైత్యరసాన్ని స్రవిస్తాయి. నెక్స్ట్, ఐక్య కాలేయ నాళము. ఐక్య కాలేయ క్లోమనాళము. ఐక్య కాలేయ క్లోమనాళము ఆంత్రమూలంలోకి తెరుచుకునే రంధ్రము ఈ కవాటం చేత నియంత్రించబడి ఉంటుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ఒడ్డి సంవరణి.
హెచ్సిఎల్ను స్రవించే జఠర కణాలను ఈ పేరుతో పిలుస్తారు. హెచ్సిఎల్ను స్రవించే జఠర కణాలను హెచ్సిఎల్ను స్రవించే జఠర కణాలను ఈ పేరుతో పిలుస్తారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కుడ్య కణాలు. చిన్న ప్రేగులోని శ్లేష్మ స్తరము ఏర్పరిచిన చిన్న వేళ్ళలాంటి మడతలు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆంత్ర శోషకాలు. ఆంత్రశోషకాలపై పొడుచుకొని వచ్చే నిర్మాణాలు. ఆంత్రశోషకాలపై పొడుచుకొని వచ్చే నిర్మాణాలు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సూక్ష్మ శోషకాలు. చిన్న పేగులోని శోషకాలలో ఉండే శ్వాసరస కేశ నాళికలు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ లాక్టియల్. చిన్న పేగులోని శోషకం ఆధారం వద్ద ఉన్న ప్రత్యేకమైన గ్రంథి కణాలు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లేబర్కూన్ గుహికలు. జీర్ణాశయపు లోపలి ఉపకళ క్రమరహిత మడతలను కలిగి ఉంటుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ లేబర్కూన్ గుహికలు. ఆహార నాళంలోని కుహరాన్ని చుట్టూ ఉండే పొర. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ శ్లేష్మస్తరం. దీన్నే మ్యూకోజా అంటారు. పేగు గోడలోని మీసోథీలియంతోనూ కొంత సంయోజక కణజాలంతోనూ నిర్మితమైన పొర. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సిరోజా. చిన్న పేగు గోడలు వదులైన సంయోజక కణజాలంతో ఏర్పడి నాడులు, రక్తనాళాలు, శ్వాసరసనాళాలను కలిగి ఉన్న స్థరం. చిన్న పేగు గోడలు వదులైన సంయోజక కణజాలంతో ఏర్పడి నాడులు, రక్తనాళాలు, అదేవిధంగా శ్వాసరస నాళాలను కలిగి ఉన్న స్థరము. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అధశ్లేష్మ స్థరం. మానవుని ఆహార నాళంలో గోడల్లో గల స్థరాల సంఖ్య. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 4. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.